హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. ఈరోజు నేను పాలకోవా చేశాను, వీడియో మొత్తం చూడండి. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఈరోజు డేట్ వచ్చేసరికి 3 జనవరి. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి డే బ్లాగ్. అంటే ఎంతవరకు షూట్ చేస్తాను, రోజు మొత్తం షూట్ చేస్తానా లేదా హాఫ్ షూట్ చేస్తాను నాకైతే తెలీదు, కానీ నేను కుదిరినంత వరకు డే బ్లాగ్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఏమైనా రెసిపీస్ కూడా కుదిరితే కనుక తప్పకుండా చూపిస్తే మీ డేని ఎలా స్పెండ్ చేస్తారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు డే వచ్చేసరికి ఫ్రైడే, నిన్న థర్స్డే, ఈరోజు ఫ్రైడే. నాయనైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 to 8 అయితే అయింది, అంటే 10 minutes to 8 అనమాట. వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ ఇట్. పాలకూర అయితే పప్పు చేస్తాను. పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. పాలకూర పప్పు చేస్తాను, ఆకు ఎక్కువ వేసి మంచిగా పప్పు చేస్తాను. అండ్ దెన్ క్యాప్సికమ్ కర్రీ చేస్తాను. ఆల్ గ్రీన్స్ ఇంకోటి చూపిస్తా. కీర అయితే పెరుగు పచ్చడి చేస్తాను. అన్ని గ్రీనీ వెజిటేబుల్స్తో ఈరోజు మా లంచ్ మెను. అన్ని గ్రీన్ కలర్ వెజిటేబుల్స్తో ఈరోజు మా లంచ్ మెను. ఇంకా వాష్ చేసేసి కుకింగ్ మొదలెట్టేద్దామా? పప్పు కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, నైట్ చపాతీలో కూడా పప్పు నంచుకొని తినేయచ్చు అనమాట. క్యాప్సికమ్ కర్రీ అయితే మధ్యాహ్నం వరకే చేస్తాను, అలాగే పెరుగు పచ్చడి కూడా మధ్యాహ్నం వరకే చేస్తాను. పప్పు మాత్రం కొంచెం ఎక్కువ చేసుకుంటా. పప్పు అయితే బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి పెట్టేసుకున్నానండి. ఇంకా పాలకూర కూడా వాష్ చేసుకొని కట్ చేసేసుకుందాం. కొంచెం కారం వేసాను, అలాగే కొంచెం అంటే కొంచెం పసుపు వేసాను. అడుగున వచ్చేసరికి పప్పు ఉందండి. ఇదిగోండి, పప్పు బాగా ఒక 3 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని తర్వాత పాలకూర కూడా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మిల్క్ అయితే బాయిల్ చేసుకుందామని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేనైతే మార్నింగే చాయ్ ఈ మధ్య తాగట్లేదండి. మా నైన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత 8 o'clock ఆ టైంకి అయితే తాగుతున్నాను అనమాట. నేను వచ్చేసరికి మార్నింగ్ మా నైన్ స్కూల్కి వెళ్ళక ముందే, అంటే 6:30, 7 o'clock ఆ టైంకి అయితే నేను మెంతులు తింటానండి. మెంతులు ముందు రోజు నైటే మనం వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటామన్నమాట. అవి నెక్స్ట్ డే కొంచెం వాటర్ తాగేసి ఆ తర్వాత ఆ మెంతులు కూడా తింటే మంచిదన్నమాట. సో ఆ మెంతులు తిన్న తర్వాత ఇంకా కాసేపు ఒక 1 hour బ్రేక్ ఉంటుంది కదా, అంటే 1 hour గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ ఛాయ్ అయితే తాగుతాను అనమాట. ఆల్రెడీ 2 క్యాప్సికమ్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకో క్యాప్సికమ్ ఇలా హాఫ్గా కట్ చేస్తాను. కట్ చేసి ఇది ఉంది కదా, ఇదైతే ముందు తీసేస్తాను అనమాట. తర్వాత ఈ లోపల ఇవి ఉన్నాయి కదా, ఈ సీడ్స్, ఇది కూడా తీసేస్తాను. ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే. దెన్ అయితే హాఫ్ ఇలా కట్ చేసేసుకుంటాను. చాలా ఈజీగా సన్నగా కట్ చేసేసుకోవచ్చు ఇలా అయితే.
మార్నింగ్ నేనైతే లంచ్ చేసేస్తున్నాను, అంటే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి పాలకూర పప్పు, తర్వాత క్యాప్సికమ్ కర్రీ అండ్ దెన్ కీరా పెరుగు పచ్చడి అయితే చేస్తానన్నమాట. ఈరోజు మా లంచ్ మెనూ ఇది. మీరేం కుక్ చేసుకున్నారు? అన్ని గ్రీనీ వెజిటేబుల్స్తో మా లంచ్ మెనూ అయితే సూపర్గా కుదిరాయి. మీరేం కుక్ చేసుకున్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి పాలు తోడు పెడదామని చెప్పేసి నేనైతే పాలు చల్లగా చేస్తున్నాను అనమాట. అటు ఇటు తెరుపామనుకోండి ఫాస్ట్గా చల్లగా అవుతాయి కదా, సో కాసేపు పక్కన పెట్టేశాను. పప్పు కూడా ఉడికిపోయింది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పప్పులు అయితే మనం చేసుకుంటాం కదా. దాల్స్ అయితే టమాటా పప్పు, దోసకాయ పప్పు, చింతాకు పప్పు, తర్వాత ఇలా పాలకూర పప్పు, తోటకూర పప్పు, బచ్చల కూర, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పప్పులు ఉంటాయి. మీకే పప్పు అంటే ఎక్కువ ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామందికి ముద్దపప్పు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆవకాయ వేసుకొని. మీకే వెరైటీ ఆఫ్ పప్పు ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పప్పు పాలకూర ఉడికిపోయింది కదా, సో అందుకని నేనైతే ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను అనమాట. పప్పులోకి పోపు, అలాగే ఇటువైపు వచ్చేసరికి క్యాప్సికమ్ కర్రీ అయితే కూడా చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లోకి సన్న రవ్వ ఉంటుంది కదా, వైట్ రవ్వ, ఉప్మా రవ్వ, ఆ ఉప్మా రవ్వతో నేనైతే ఉప్మా చేశానన్నమాట. అలాగే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి బేసన్తో చట్నీ అయితే చేశానన్నమాట. ఆ రెసిపీ అంతా మీకేం షూట్ చేసి చూపించట్లేదు, ఇది వ్లాగ్ ఛానల్ కాబట్టి నేను జస్ట్ వ్లాగ్స్లా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి క్యాప్సికమ్ కర్రీలోకి ఇలా పల్లీలు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకుంటే మనకు పౌడర్లోకి బాగుంటుంది అనమాట, కొంచెం కారం కారంగా. మినప్పప్పు అయితే నానబెట్టానండి. ఇడ్లీ కోసం అయితే మినప్పప్పు నానబెట్టాను. ఇక్కడ ఈ పొట్టుపప్పు ఉంటుంది కదా, ఈ పొట్టుపప్పు అయితే నానబెట్టాను అనమాట. వాష్ చేసేసి 4-5 టైమ్స్ మంచినీళ్ళు పోసి, అంటే ఫిల్టర్ నీళ్ళు పోసి నానబెట్టాను అనమాట. ఇవి ఒక 4 అవర్స్ నానిన తర్వాత ఈ పైన ఈ బ్లాక్ పొట్టు అంతా తీసేసుకొని బాగా వాష్ చేసుకొని గ్రైండర్కి వేసేసుకోవడమే. రవ్వ కూడా నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ కూడా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 1 గ్లాస్ పప్పు తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. 3 గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి. ఇదిగోండి, 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను. కానీ రవ్వ అయితే అప్పుడే వాష్ చేసి నానబెట్టనండి, కాసేపు పోయిన తర్వాత వాష్ చేసి సోక్ చేస్తానన్నమాట మంచి వాటర్ వేసి. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పప్పు ఏంటంటే మామిడికాయ పప్పు. మీకే ఫేవరెట్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నేనైతే నిమ్మకాయలు కట్ చేస్తున్నాను. ఇవి వాష్ చేసి తుడిచి ఆరబెట్టుకున్న నిమ్మకాయలు అన్నమాట. ముందు రోజే వాష్ చేసేసి మేము చక్కగా తుడిచేసి ఆరబెట్టేసుకున్నాము. ఆరబెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్, నాట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అనమాట. మేము ఒక నిమ్మకాయని 8 చెక్కలుగా చేసాము. ఎలా కట్ చేసాము ఏంటి అనేది చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఇవి ఎన్ని నిమ్మకాయలు ఎందుకు కట్ చేస్తున్నాను అంటే నిమ్మకాయ పచ్చడి కోసం. నిమ్మకాయ పచ్చడి పెడతా అన్నారు అత్తమ్మగారు. ఇలాంటి పచ్చళ్ళు అవి నాకేం రావండి, మా అక్కలు కానీ లేదంటే మా అత్తమ్మగారు కానీ పెట్టాలన్నమాట. ఈ నిమ్మకాయ పచ్చడి అయితే అత్తమ్మగారు పెడతా అన్నారు, సో అందుకని చెప్పేసి నిమ్మకాయలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ ఒక నిమ్మకాయని మధ్యలో హాఫ్గా కట్ చేశాను. హాఫ్గా కట్ చేసిన దాన్ని మళ్ళీ 2 పీసెస్ కట్ చేశాను. ఇంకో హాఫ్ని మళ్ళీ ఇంకో 2 పీసెస్, అంటే ఒక హాఫ్ని 4 పీసెస్ కట్ చేశాను. ఇంకో హాఫ్ని కూడా 4 పీసెస్, అంటే మొత్తం 8 పీసెస్. మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను కదా. ఇలాగే నిమ్మకాయ పచ్చడి వేసుకుంటామండి మేమైతే. చాలామంది 4 పీసెస్ కట్ చేసి వేసుకుంటారు, కానీ 4 పీసెస్ కట్ చేసి వేసుకుంటే ఏంటంటే పెద్దగా అయిపోతుంది ముక్క. మనం తినకపోతే మళ్ళీ పచ్చడి ఊరిన తర్వాత తినకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. అక్కడ హాఫ్గా కట్ చేసి పెట్టాను పెద్ద ముక్కలు. ఇవి వచ్చేసరికి జ్యూస్ లాగా పిండుతారనమాట మొత్తం. ఈ నిమ్మకాయ ముక్కలు ఉన్నాయా చిన్న చిన్న ముక్కలు, ఆ నిమ్మకాయ ముక్కల మీద ఇదిగోండి ఇలా పిండేస్తామన్నమాట. పిండిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక డబ్బాలో వేసి ఒక 4 days అయితే ఊరిస్తారనమాట, ఊరిస్తారు. ఉప్పు పసుపు వేసి
ఒక డబ్బాలో ఈ నిమ్మకాయ ముక్కలన్నీ వేసేసి పక్కన పెట్టేస్తారనమాట ఒక 4 days. అట్లా పెట్టేస్తే మొత్తం వాటర్ అంతా దిగి ఆ నిమ్మకాయ ముక్కలకి ఆ ఉప్పు అంతా పట్టుకొని ఊరుతుంది అనమాట. ఊరిన తర్వాత ఇది ఎండబెట్టి వేరే ప్రాసెస్ ఉంటుంది. కుదిరితే నెక్స్ట్ వ్లాగ్స్లో అది కూడా షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ నిమ్మకాయ అదంతా స్క్వీజ్ చేసేసి డబ్బాలోకి అయితే తీసేసుకుంటాము. సాల్ట్ వేసి కలిపేసి అదైతే డబ్బాలోకి తీసేసుకుంటామన్నమాట. మా అత్తమ్మ గారు అంటే కొంచెం పెద్దవాళ్ళకైతే ఈ పచ్చళ్ళు అవి పెట్టేటప్పుడు అంటే వాళ్ళకి ఆల్రెడీ పెట్టి అంటే బాగా పచ్చళ్ళు అవి అనుభవం ఉంటుంది కదా. సో అందుకని చెప్పి అత్తమ్మ గారు వచ్చినప్పుడు ఈ పచ్చళ్ళు అవి పెట్టిస్తాను. నేను అసలు డేర్ చేయనండి, నాకు అసలు రావు కూడా ఈ పచ్చళ్ళు అవి పెట్టడం. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టారా, తర్వాత నేను 2:30 ఆ టైం అయిన తర్వాత లంచ్ చేశాక నిమ్మకాయలు అయితే పిండేసాము. నిమ్మకాయలు అదే డబ్బాలోకి తీసేసుకున్నాము. హ్యాండ్స్ వాష్ చేసుకుని ఇప్పుడు వచ్చేసరికి పాల ప్యాకెట్లు తీసి బయట పెట్టాను. అట్ ద సేమ్ టైం పప్పు కూడా అత్తమ్మ గారు కడిగి పెట్టేశారనమాట. చాలా పేషెన్స్ ఉండాలండి. ఇదిగోండి చూడండి, కోవా చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. పాలు అయితే పొయ్యి మీద పెట్టాను. 3 ప్యాకెట్ల పాలు కూడా ఈ బాండీలో వేసేసాను అనమాట. బాగా దగ్గరకు వచ్చేయాలి, థిక్ కన్సిస్టెన్సీ వచ్చేయాలన్నమాట. వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కోవా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కోవా చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి, చాలా టైం పడుతుంది. ఈజీగా 1.5 hour అయితే పడుతుంది అనమాట కోవా ప్రిపేర్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో పెడితేనే. నేను ఇంకా సిమ్లో పెట్టేశాను. మీరు దగ్గరే ఉండి కలుపుతూ ఉంటాము అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా గ్రైండర్ కూడా వేసుకుంటున్నాను. ఈ లోపు అది అవుతూ ఉంటే మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండడమే, ఇంకేముండదు. చూసుకుంటూ ఉండి దింపే ముందు మాత్రం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ పాలకోవా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానా. పాలు ఎంత క్వాంటిటీ పెట్టాను, ఎక్కడ దాకా వచ్చాయి అనేది చూపిస్తున్నాను అనమాట. నాకైతే దగ్గర 2 hours అయితే పట్టిందండి. 2 గంటలు అయితే పట్టింది పాలకోవా రెడీ అవ్వడానికి. ఇదిగోండి, హాఫ్ ఆఫ్ ద టైము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పాలు వచ్చిన తర్వాత మీకైతే అక్కడ చూపించాను. ఇది ఇంకా అనమాట, ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. పాలు ఏమి ఉండదండి, పాలు మనం పొయ్యి మీద పెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్తో చేస్తేనే బాగుంటాయి. ఎప్పుడైనా మనం టోన్డ్ మిల్క్ వాటితో చేస్తే పాలకోవా మంచిగా రాదనమాట. సో పాలు అసలు రాదు కూడా, ఎందుకంటే అందులో మిగడ అనేది ఉంటేనే కదా మనకి పాలకోవా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను అది ఒక పక్క కుక్ చేస్తున్నాను, ఇంకొక పక్క పని చేసుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా దించుతామనగా షుగర్ వేసుకోవాలి. నాకు అంచనాకు తెలుసు కాబట్టి నేనైతే వేసేసుకున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక కొంచెం వేసుకొని కలుపుకొని చూసుకోవచ్చండి. బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత షుగర్ అంతా ఒకసారి చూసుకోండి. స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో అందుకని నేను మళ్ళీ ఏం వేయలేదు. ఇంకా మనం షుగర్ వేసామా, షుగర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే షుగర్ అనేది వాటర్ లాగా కదా, అది త్వరగా లిక్విడ్లా ఫామ్ అవుతుంది కదా. సో వేసిన తర్వాత ఇంకొంచెం పల్చగా అవుతుంది అనమాట. అలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అనేది అవుతుందండి. ఇదిగోండి, కొంచెం కలర్ చేంజ్ అయిందా, ముందు దానికంటే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా బాగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ సైడ్ ఆ వాటర్ లాగా ఉంది కదా లిక్విడ్ అంతా, అది కూడా పోతుంది అనమాట. ఇక్కడ నయన్ వాటర్ బాటిల్ తీసుకొని దాంతో పెన్సిల్ బాక్స్ చేస్తాడంట. కలర్స్ వేసి అందులో పెన్సిల్స్ అవి పెట్టుకొని ఏదో చేశాడు అనుకోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా మా వాడేం పెద్దగా కోవా ఇష్టపడేం తినడు, ఏదో అప్పుడప్పుడు చిన్నగా తింటాడంతే. ఇదిగోండి, చాక్ వేడి చేసి ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ గ్యాప్ ఉందా, ఆ గ్యాప్లో ఏమో పెన్సిల్స్ ఎరేజర్స్ అవి పెట్టుకుంటాడంట. ఇంట్లో ఎన్ని పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయో తెలుసా, కానీ ఈ పనికి వాళ్ళ పెన్సిల్ బాక్స్ ఎందుకు నచ్చిందో నాకు తెలియదు. అందులో పెన్సిల్స్ అవి పెట్టుకొని స్కూల్కి కూడా తీసుకెళ్తున్నాడు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి టీ తాగుతున్నాం అనమాట నేను అత్తమ్మ. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. అదిగోండి, వాటర్ అంతా వదిలేసి గీ లాగా అవుతుంది అనమాట. అంటే మన చేతికి మంచిగా గీ అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. మనం చేత్తో పట్టుకుంటే అట్లా ఫామ్ అయినప్పుడు ఆఫ్ చేసేది ఏముండదండి, బాండీకి వదిలేస్తుంది. బాండికి స్టిక్ అవ్వకుండా వదిలేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే మనకి కోవా రెడీ అయిపోయినట్టు. మీకు అదే ఈజీ మెథడ్ అనమాట తెలుసుకోవడానికి కోవా ప్రిపేర్ అయిందా లేదా అని. కోవా ప్రిపేర్ చేసిన తర్వాత బాక్స్లోకి అయితే తీసేసుకున్నాము. అంతే, ఇది వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు ఉంటాను, బాయ్.